హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇప్పుడే మేము సరిపోదా శనివారం మూవీకి వెళ్ళేసి వచ్చాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే బ్లాక్ బాస్టర్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే ఖచ్చితంగా మీరైతే టికెట్స్ ఈ వీకెండ్లో ఖచ్చితంగా బుక్ చేసుకోండి. సో ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ పేపర్ చూస్తున్నారు కదా. సో దీంట్లో అయితే నేను మొత్తం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవన్నీ మొత్తం స్క్రిప్ట్ రాసుకున్నాను ముందుగానే, ఎందుకంటే చాలా చెప్పాలి ఈ మూవీ గురించి, అంత మ్యాటర్ ఉంది మూవీలో. సో చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మూవీ స్క్రీన్ ప్లే అర్థం కావట్లేదు చాలామందికి. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి ద సెటప్, ద ట్విస్ట్ అండ్ ద ట్యాంగిల్ అని చెప్పి దీన్ని డివైడ్ చేశాడు సపరేట్గా. సో సెకండ్ హాఫ్ వచ్చేసి మధ్య భాగం, దాగుడు మూతలు అండ్ ముగింపు. సో మామూలుగా అయితే మనకు మామూలుగా త్రీ ఉంటాయి, సెటప్, కాన్సన్ట్రేషన్ అండ్ పే ఆఫ్ అని చెప్పి మామూలుగా ఇలా త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ఇవి ఉంటాయి మన టెక్నిక్స్ అయితే మన స్క్రీన్ ప్లేలో. బట్ దీంట్లో ఫస్ట్ హాఫ్లోనే త్రీ, సెకండ్ హాఫ్లో త్రీ అని చెప్పి డివైడ్ చేశారు. సో అది చాలా డిఫరెంట్గా అనిపించింది ఆ జానరు. సో అలాగే మన మెయిన్ స్టోరీ వచ్చేసి త్రీ ప్లాట్స్గా డివైడ్ చేశారు దీంట్లోనే. ఈ సిక్స్ ఇవి కాకుండా మెయిన్ స్టోరీ ఉంటుంది కదా, మన థీమ్ ఆఫ్ ద స్టోరీని మూడు ప్లాట్స్గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ ప్లాట్ వచ్చేసి మన నాని గారి మెయిన్ బ్యాక్ స్టోరీ. ఐ మీన్ అసలు మీ ట్రైలర్ చూస్తే ఈ కోపం అనేది ఎలా ఉంటుంది, దానికి కోపం అసలు నాని గారు ఫుల్ కోపం పడిపోవడం ఇవన్నీ ఉంటాయి కదా. సో మన హీరో బ్యాక్ స్టోరీ వచ్చేసి మన మెయిన్ ప్లాట్ ఏ అనమాట. సో ప్లాట్ బి వచ్చేసి ఎస్జే సూర్య గారిది అండ్ మురళీ శర్మ గారి బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో అది ప్లాట్ బి. సో ప్లాట్ సి వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఉంది. మీరు బాగా గమనిస్తే ద సెటప్ అని చెప్పి స్టార్టింగ్లోనే ఇవన్నీ చూపించాడు, కానీ మనమే గమనించలేదు సరిగ్గా. అది డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తే తప్ప మీకు అర్థం కాదు. సో ప్లాట్ సి అనేది వచ్చేసి అక్కడ ఇంకొక స్టార్టింగ్లో ఒక అబ్బాయి కనిపిస్తాడు కదా, కెఫేలో నాని గారు సేవ్ చేస్తారు ఆ అబ్బాయిని. సో ఆ అబ్బాయి మళ్ళీ 10 మినిట్స్ ముందు పెడతాడని చెప్పి చెప్తాడు కదా. సో అది వచ్చేసి ప్లాట్ సి. సో ఈ మూడు ప్లాట్స్ని కనెక్ట్ చేసి మన స్క్రీన్ ప్లే డివైడ్ చేశాడు. అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో అసలు ఫస్ట్ హాఫ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ డైరెక్టర్కి, వివేక్ అత్రేయ గారికి సెల్యూట్ చెప్పాలి. అసలు ఇలాంటి డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. ఈ డైరెక్టర్ ఇంకా పెద్ద సినిమాలు గ్యారంటీ తీయాలి, పెద్ద పెద్ద సినిమాలు రావాలి, వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. సో ఇంకా మూవీకి వచ్చేసరికి ఇక్కడ మెయిన్ స్టోరీ వచ్చేసి ప్లాట్ ఏలో నాని గారి బ్యాక్ స్టోరీ, ఆ మదర్ సెంటిమెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి చాలా బాగా చూపించాడు. వాళ్ళ మామయ్యది గొడవలు, సో ఇంకా వాళ్ళ అత్తది, వాళ్ళ హీరోయిన్ ఉంది కదా మన ప్రియాంక మోహన్ గారు. సో ఆ స్టోరీని చూపించాడు ప్లాట్ ఏలో. సో ప్లాట్ బి వచ్చేసరికి నేను ఇందా చెప్పినట్టే ఎస్జే సూర్య గారి బ్యాక్ స్టోరీ అన్నాను కదా, ఎస్జే సూర్య గారు అండ్ మురళీ శర్మ గారి వాళ్ళిద్దరివి స్టోరీ ఎలా ఉంది, వాళ్ళ ఫాదర్కి వీళ్ళకి గొడవలు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ ఒక స్టోరీ చెప్తాడు కదా మనకి. చిన్న స్టోరీ, వాళ్ళ ఫాదర్లో ఫేవరెటిజం ఉంటుంది, చిన్న కొడుకు అంటే ఇష్టం, పెద్ద కొడుకు అంటే ఇష్టం లేదు. సో దానివల్ల వీళ్ళిద్దరు పడకుండా ఉంటుంది. ఆ పెద్ద కొడుకు వచ్చేసి మన ఎమ్మెల్యే అవుతాడు అక్కడి నుంచి. సో ఈ రీజన్ వల్ల మనకి ఎస్జే సూర్య గారికి స్టువర్ట్పురం, ఐ మీన్ అదే మీకు మూవీ కానీ చూసింటే మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి, అక్కడ సోకులపాలెం అనేది దాన్ని డైరెక్ట్ స్టువర్ట్పురం అని పెట్టకుండా సోకులపాలెం అని చెప్పి పెట్టాడు. సో అది ఆ స్టువర్ట్పురంలో ఉండే జనాభా అంటే మన ఎస్జే సూర్య గారికి నచ్చదు. సో మన కోపం అంతా వాళ్ళ మీద చూపిస్తుంటాడు, ఏదన్నా తనకి జరగనివి, అనుకున్నవి జరగకపోతే ఎస్జే సూర్య గారు. సో ఆ కోపం అంతా అక్కడ ఉండే జనాభా మీద, వాళ్ళ మీద వాళ్ళు కొట్టడం, తిట్టడం ఇలా చేస్తుంటాడు. సో మనం ఇక్కడ ప్లాట్ ఎక్కడ కలిసిందంటే మన ప్రియాంక మోహన్ గారు అని చెప్పుకోవాలి. ప్రియాంక మోహన్ గారి సిఏ మన ఎస్జే సూర్య గారు. సో వాళ్ళ స్టోరీని మన ప్రియాంక మోహన్ గారు కలుపుతారు ఇక్కడ మొత్తం మెయిన్ స్టోరీని. అందుకే మన డైలాగ్ కూడా ఉంది కదా, లైక్ పురాణ జమాన్ మే एक నరకాసుర్ కే నామ్ है तथा इसीलिए శ్రీకృష్ణ అనే సత్యభామ కే మిల్కర్ అని మీరంతా చూసారు కదా. సో అది మెయిన్ థీమ్. ఆ థీమ్ చుట్టూ ఈ రిమైనింగ్ థీమ్స్ అన్నీ కలిపాడు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో అదే కాకుండా ఇక్కడ యాంగర్ ఇష్యూస్ కూడా ఒకటి ఉండేది. సో మనం గ్లిమ్స్ చూస్తే గ్లిమ్స్లో ఎస్జే సూర్య గారు ఒక మాట అన్నారు, కోపాలు రకరకాలు, ఒక్కో మనిషికి ఒక్కోలా ఉంటుందని. సో అది కూడా ఇంకొక పాయింట్. ఈ ఎస్జే సూర్య గారు మన ప్రోటగనిస్ట్, మన నాని గారు మన యాంటగనిస్ట్. సో ఈ ఎస్జే సూర్య గారు మన యాంటగనిస్ట్, సో నాని గారు మన ప్రొటగనిస్ట్. వీళ్ళిద్దరికీ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఆ యాంగర్ ఇష్యూస్లో నాని దేనికి ఫైట్ చేస్తున్నాడు, ఒక మంచి కోసం, ఏదైనా తప్పు జరిగితే దానికి అన్యాయం జరిగిందని చెప్పి దానికోసం ఫైట్ చేస్తున్నాడు.
సో, దానికొక అర్థం ఉంది. ఇక్కడ మన 'ఎస్‌జే సూర్య' గారు అసలకి దేనికి ఆ కోపానికి అర్థమే లేదు. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తున్నాడు. సో, ఈ దీంట్లోనే మనకి ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవచ్చు. సో, ఆ కోపాన్ని ఎక్కడ ఎలా యూజ్ జేసుకోవాలో అక్కడ యూజ్ జేయాలి. అంతేగాని రిమైనింగ్ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదని గూడా ఒక పాయింటు. సో, ఆ డైలాగ్‌నే మనం సినిమా స్టార్టింగ్ నుంచి నాని గారి ఫ్లాష్ బ్యాక్స్ అన్నీ ఉంటాయి. లైక్ వాళ్ళ మదర్ చనిపోతారు గదా! చనిపోయిన తర్వాత ఈ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి కదా! అప్పుడప్పుడు గుర్తొస్తా ఉంటది. సో, కోపం అనేది నిజమైన కోపం అంటే ఏంటి అని జెప్పి నాని గారు వెతుకుతూ ఉంటాడు. సినిమా మొత్తం డ్రీమ్స్‌లోకే వెళ్తూ వస్తూ ఉంటాడు. అంటే అక్కడక్కడ వెళ్తూ ఉంటాడు ఆ బ్యాక్ స్టోరీలోకి. సో, బ్యాక్ స్టోరీ అంటే గుర్తొచ్చింది. ఇక్కడ ఈ స్టోరీలో బ్యాక్ స్టోరీ అయితే అసలు చాలా బాగా చూపిచ్చాడండి. ఒక్కొక్క క్యారెక్టర్ డీటెయిల్స్ అంటే అలా చూపిచ్చాలి. ఈ సెటప్‌లోనే మనకి సినిమా మొత్తం చూపిచ్చేసాడు. లైక్ వీళ్ళిద్దరికి గొడవలేంటి, లైక్ 'ఎస్‌జే సూర్యకి' అండ్ వాళ్ళ 'మురళీ శర్మకి' అండ్ ఈ 'నాని' గారికి ఆ కోపం ఎందుకొచ్చింది స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి ఆ స్టోరీ అంతా స్పాయిలర్స్ చెప్పాను గానీ, మరీ అంత డీటెయిల్‌గా చెప్పట్లేదు నేను. సో, మీరు డైరెక్ట్ హాల్‌లోనే చూడాలని చెప్పి. సో, అలా మనం బ్యాక్ స్టోరీ అయితేసి ఇలా మనకి ఒక్కొక్క డీటెయిల్‌కి, ఒక్క క్యారెక్టర్‌కి మొత్తం ఫుల్ డీటెయిల్ అంతా ఫస్ట్ హాఫ్‌లో ఇచ్చాడు. అందుకని కొంతమంది కొద్దిగా ల్యాగ్ అంటున్నారు. వాళ్ళకసలు సినిమా ఎలా చూడాలో అర్థం కాలేదండి. అందుకే అందరూ ల్యాగ్ అని అంటున్నారు గానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ల్యాగ్ అన్నోళ్ళని ముందు ల్యాగ్ అనాలి. సో, అలా ఈ ప్లాట్స్ కనెక్షన్ మొత్తం చాలా బాగా అనిపించింది స్క్రీన్ ప్లేలో. సో, థీమ్ వచ్చేసి సైకలాజికల్ గూడా కొద్దిగుంది. ఎందుకంటే మన నానికి విచిత్రగుప్తుడు కలిపి ఒక్క స్ప్లిట్ పర్సనాలిటీ అని జెప్పి అంటాడు మన టీజర్‌లో అనుకుంటా. సో, ఈ సైకలాజికల్ థింగ్ గూడా ఉంది థీమ్‌లో. ఆ సైకలాజికల్ అనేదే కాకుండా రివెంజ్ డ్రామా అని గూడా అనొచ్చు. మూవీని ఒక్క డైలాగ్‌లో చెప్పాలంటే. సో, ఈ రివెంజ్ తీర్చుకుంటాడు గదా! ఆ శనివారం ఈ కోపమన్నంతా ఆ వారంలో జరిగే కోపాన్నంతా ఒక్కరోజు శనివారం తీపిచ్చుకుంటాడు గదా! అదే సరిపోదా శనివారం. ఈ సరిపోదా అనే డైలాగ్ ఎందుకు పెట్టాడనేది సినిమా జూసినోళ్ళకి అర్థమయ్యే ఉంటది ఈ పాటికి. మనకి క్లైమాక్స్‌లో వస్తదది. అది చూడండి నేను చెప్పట్లేదు. బట్ క్లైమాక్స్ అని మాత్రం చెప్తున్నాను. అంతకుమించి ఎక్కువ చెప్పట్లేదు. సో, యాక్టింగ్ వచ్చేసరికి యాజ్ యూజువల్ నాని అని అనంగానే మన మనిషి అనే లెక్కలో ఫీల్ అవుతుంటారు చాలామంది. ఎందుకంటే మన చుట్టుపక్కల జరిగే స్టోరీలన్నీ ఎలా ఉంటాయో 'నాని' గారి మూవీస్ గూడా అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సో, స్క్రీన్ ప్లే గూడా మనకి చాలా న్యాచురల్‌గా మన చుట్టూ జరిగే స్టోరీలు ఎలా ఉంటాయో అవే ఉంటది స్క్రీన్ ప్లేలో గూడా. సో, 'నాని' గారి యాక్టింగ్ చాలా బాగుంది. 'ఎస్‌జే సూర్య' గురించి పర్టిక్యులర్‌గా జెప్పాలి. ఆల్రెడీ ఇంతకుముందు సినిమాల్లో అసలు చాలా జూసారు. 'మానాడు' ఇంకా ఉన్నాయి 'ఎస్‌జే సూర్య' గారి టాప్ సినిమాస్. ఆ సినిమాయే గాకుండా ఈ సినిమా గూడా 'ఎస్‌జే సూర్య' గారి యాక్టింగ్ కెరియర్‌లో చాలా పీక్ అనే జెప్పుకోవాలి. ఎందుకంటే అసలు ఈ మూవీలో కామెడీ గూడా కామెడీ గూడా పండించారు మన 'ఎస్‌జే సూర్య' గారు. కామెడీ ఒక పక్క విలన్‌గానే చూపిస్తూ, ఇంకో పక్క కామెడీ గూడా 2 మిక్స్ చేయడం అనేది స్క్రీన్ ప్లే టెక్నిక్ చాలా బాగా చూపిచ్చాడు వివేక్ ఆత్రేయ గారు. సో, అది వన్ ఆఫ్ ది పాయింట్. అండ్ మ్యూజిక్ ఓకే. గుడ్. ఎందుకంటే ఓన్లీ ఎలివేషన్ సీన్‌కి కొద్దిగా ఎక్కువ ఇచ్చారు. చాలా బాగుంది. ఎలివేషన్‌కి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ మ్యూజిక్ అయితే. నాకైతే మైండ్‌లో తిరుగుతుంది. బట్ మదర్ సెంటిమెంట్‌కొచ్చేసరికి కొద్దిగా స్టార్టింగ్‌లో కొద్దిగా తగ్గింది. అలాగే మిడిల్‌లో గూడా కొద్దిగా ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు అనిపిచ్చింది. బట్ మ్యూజిక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. బావుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాననే అనుకుంటున్నాను. సో, వర్డిక్ట్ వచ్చేసి బ్లాక్ బస్టర్. రివ్యూస్ చాలామంది ల్యాగ్ అంటున్నారు గానీ, చాలామంది కాదు, చాలా తక్కువ మంది. ఒకరిద్దరు వాళ్ళకి ఇంకా ఏం పనుండదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నారు గానీ, మూవీ చూస్తే మాత్రం వాళ్ళు గూడా అసలు అనరు. మూవీ చూడకుండానే చాలామంది రివ్యూస్ చేస్తున్నారు ఈ మధ్య. వాళ్ళ పేర్లు ఎందుకులెండి మనకెందుకు. సో, మీ పాటికి మీకే అర్థమయ్యుంటది ఎవరు చెప్తున్నానో. సో, అలా మూవీ వచ్చేసి 'వర్డిక్ట్' అయితే బ్లాక్ బస్టర్. అది ఇవాల్టి వీడియో. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే తెలిసిందే కదా! యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఎందుకంటే అసలకి చాలా వ్యూస్ చూస్తుంటే నేను అనలిటిక్స్‌లో యూట్యూబ్ స్టూడియో అని ఉంటది. సో, అక్కడ మోస్ట్ ఆఫ్ ది వ్యూస్ అన్నీ ఆహ్, సబ్స్క్రైబర్స్ కాకుండా మిగతా వాళ్ళవి వస్తున్నాయి. మన సబ్స్క్రైబర్స్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదో మన వ్యూవర్స్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదో అర్థం కావట్లేదు. సో, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు నేను ఎవరిని అడగలేదు షేర్ చేయండి అని. బట్ ఈ వీడియో మాత్రం మీరు గ్యారంటీ షేర్ చేయాలి. ఇన్‌స్టాలో గానీ, వాట్సాప్‌లో గానీ. సో, అది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ గైస్.
సారీ గాయ్స్, ఇంకొక పాయింట్ అయితే మర్చిపోయాను నేను. అందుకే ఇంత రాసుకున్నాను. బట్ అయినా కూడా మర్చిపోయాను. అందుకే రాసుకోవాలి అప్పుడప్పుడు. సో, ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ సోకుల పాలనలో ఉండే జనాలున్నారు గదా! వాళ్ళకైతే ధైర్యం ఉండదండి. చుట్టుపక్కల ఎవరు ఏమైపోయినా గానీ పర్లేదు, మనం బాగుండాలని జెప్పి వాళ్ళు అసలకి పక్కనోళ్ళు ఏం జరుగుతున్నా గానీ బయటికి రారు. ఒక సీన్‌లో ఉంటది. ఆ సీన్ మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది. సో, ఈ పాయింట్ మీద మనుషుల్లో సెల్ఫిష్‌నెస్ ఎలా అయిపోయింది, మనం అసలు చుట్టుపక్క వాళ్ళకి ఏమవుతున్నా గానీ మానవత్వం ఎలా తగ్గిపోయిందని జెప్పి ఆ పాయింట్ మీద కూడా డైరెక్టర్ గారు రాశారు సీను. సో, ఆ థీమ్‌లో లాస్ట్ క్లైమాక్స్‌లో గూడా ఆ పాయింట్‌ని యాడ్ జేస్తారు. సో, ఏందంటే మనం మనల్ని కాపాడడానికి ఎవరో వస్తారు, అవతారాలు ఎత్తుతారనే గాదు. మనకై మనం పక్కన వాళ్ళని సేవ్ జేయాలి అని జెప్పి ఒక మంచి థాట్ అయితే అసలు చాలా రాశారు డైలాగ్స్. అందుకే నాకైతే ఇలాంటి మూవీస్ నాకు చాలా నచ్చుతాయండి. అందుకే ఇంత పెద్ద ఎక్కువ సేపు మాట్లాడాను చాలా సేపు. సో, అది చూసారు గదా! రివ్యూ నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా షేర్ జేయండి. మీ వాళ్ళ ఇప్పటి వరకు అసలకి అడగలేదు ఎవ్వరికి షేర్ జేయమని. ఈ వీడియో మాత్రం అందరికి షేర్ జేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీకి వాట్సాప్‌లో గానీ, మన ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ. సో, అది ఇవాల్టి వీడియో. నచ్చినట్టయితే మాత్రం తెలిసిందే గదా! యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్